తీసుకుని ముందు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, యూత్ ప్రోగ్రామ్ తీసుకుంటే, హంగర్ది ప్రోగ్రామ్ తీసుకుంటే, తర్వాత విజన్ ప్రోగ్రామ్ తీసుకుంటే, ఒక్కొక్కరి చేత 10 మందిని మోటివేట్ చేసేట్టుగా ఈ కార్యక్రమం తీసుకోవాలని ఒక ఆలోచన చేశాం. వెంటనే నాకు కోటిరెడ్డి కలిశారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో యూత్ అనగానే మా గుర్తుకొచ్చే వ్యక్తుల్లో ఒక ఆయన ఈయన. వెంటనే ఆయన ఇప్పటికే 1 మ్యాన్ ఆర్మీ లాగా సాంబశివరావు లాంటి వ్యక్తులను కలుపుకుని అడిగిన చోటుకల్లా వెళ్ళి కెరియర్ గైడెన్స్ పేరుతో ఒక్క కెరియర్ గైడెన్స్ ఇవ్వటమే కాదు, ఈ మధ్య జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళింది అక్కడ జైల్లో ఉన్న జైలుకి వెళ్ళారంటే అర్థం ఏదో అనుకుంటారేమోనని ముందు అందుకని మళ్ళీ వెంటనే కలిపేశాను. జైల్లో ఉన్న ఆ పిల్లలు వాళ్ళు బాల నేరస్తులు అంటారేమో వారిని, బహుశా బాల నేరస్తులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తే ఆ జైలు అధికారులు రిక్వెస్ట్ చేశారంట, సార్ లయన్స్ క్లబ్ తరఫున ఒక్కరోజు కాదు మీరు మరి పర్మనెంట్గా రోజు జైలుకి వస్తే బాగుంటుందని అడిగారంట. వాళ్ళు అడిగారట, బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు మా బాల నేరస్తుల్ని, రోజు కాసేపు రాగలరా అని అడిగారట. సో అంత ఇన్స్పైర్ అయ్యారు ఆయన. అలాగే ఈ మధ్య ఎక్స్క్లూజివ్గా అంధులకి అందల బాలలు అంటారు కదా, వారికి ఎక్స్క్లూజివ్ ఒక కార్యక్రమం చేశారు. వికలాంగులకి ఒక కార్యక్రమం చేశారు. చెవిటి వారికి ఒక కార్యక్రమం చేశారు. ఇలా పిల్లలందరికీ యూత్కి ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ చిన్న జూనియర్ కాలేజీ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో మొన్ననాడు మెడికల్ కాలేజీకి వెళ్ళాం మేమిద్దరం. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు పిలిస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా కాబోయే డాక్టర్ని 2 అవర్స్ పాటు బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు. ఎక్కడ కోటిరెడ్డి, ఎక్కడ డాక్టర్లు, ఎక్కడ కోటిరెడ్డి, ఎక్కడ జైల్లో బాల నేరస్తులు, ఎక్కడ కోటిరెడ్డి, ఎక్కడ అంధ బాలలు. ఇలాంటి బాల నేరస్తుల దగ్గర నుంచి మెడికోల్ వరకు, ఇంటర్మీడియట్ పిల్లల నుంచి స్కూల్ పిల్లల వరకు, ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల నుంచి మరి అన్ని రకాల వారిని ప్రోత్సహిస్తున్న కోటిరెడ్డిని మరొక్కసారి బ్రహ్మాండంగా అభినందిద్దాం. ఒకసారి రండి. ఈ ప్రోగ్రాం అంతా పెట్టింది ఆయనండి పాపం. ఇంతమంది ఈరోజు ఇట్లా కలవటానికి ఆయన బెజవాడ క్లబ్ 1 మ్యాన్ ఆర్మీగా పెద్దలందరినీ కలుపుకుంటూ ఒక క్లబ్ను డెవలప్ చేయటమే కాకుండా 10-12 క్లబ్బులు, చిన్న క్లబ్బులు కూడా డెవలప్ చేసి ఓ పక్కన లైనిజాన్ని ఇందాక ఆయన చెప్పారు. ఇవాళ ఆయన కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ కొన్ని వందల మంది, వేల మందికి బయాలజీ డాక్టర్లు అవ్వాలంటే, బెజవాడలో ఎవరైనా డాక్టర్ సీటు మెరిట్లో తెచ్చుకోవాలంటే బయాలజీ, బాటనీ, జువాలజీ బ్రహ్మాండంగా టీచ్ చేయగలిగే వ్యక్తులు కొద్దిమందే ఉన్నారు. మన లైన్స్ కానీ బయట వాళ్ళు కానీ సలహాల కోసం కోటిరెడ్డి గారికి కొన్ని వందల మంది వెళుతూ ఉంటారు ఈ పర్పస్ కోసం. ఒక పక్కన అది కూడా చేస్తూ, ఓ పక్కన లయన్స్ క్లబ్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఓ పక్కన కెరియర్ గైడెన్స్ ఇస్తూ, ఓ పక్కన ఈ సమన్వయం చేస్తూ, ఒక పక్కన బ్యారీ ప్యామర్ లాంటి పెద్దలందరితోనూ మెయిల్స్ అన్ని చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ డీలర్స్తో ఎక్కువ మందితో మెయిల్స్ ద్వారా కరస్పాండెన్స్ చేసి వాళ్ళ మెప్పు పొంది, గవర్నర్స్ కాకుండా, లీడర్స్ కాకుండా మామూలు లైన్స్లో మెప్పు పొందిన ఏకైక వ్యక్తి కోటిరెడ్డి. లాస్ట్ ఇయర్ ఏరియా ఫోరంకి, లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా లైన్స్ మీట్కి ఈయన్ని బ్యారీ పామర్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు రమ్మని. కాబట్టి కొన్నాళ్ళు పోతే మనకు దొరకడో మనకు తెలియదు. మనకి ఇప్పుడే మరి ఇన్ని రంగాలలో ఒక వ్యక్తి ఎన్ని చేయొచ్చో చేసి చూపిస్తున్నాడు ఆయన. ఎన్ని చేయాలో అన్ని చేసి చూపిస్తున్నాడు ఆయన. ఒకే వ్యక్తి 14 రకాలుగా చేయొచ్చు, అదే సత్తా అంటే. కాబట్టి దేంట్లోనే వెనకబట్టలేదు. పాఠం చెప్పడంలో ఇవాళకి కూడా ఆయన నెంబర్ 1. బెజవాడ మొత్తంలో నెంబర్ 1లో ఆయన ఒకడు. బాటనీ పాఠం చెప్పడంలో, మరి ఒక పక్కనేమో ఫ్రీగా కెరియర్ గైడెన్స్ చెప్పడంలో ఆయన నెంబర్ 1, ఓ పక్కన మెయిల్స్ చేయటంలో ఆయన నెంబర్ 1. ఈ రకంగా ఇన్ని చేసి ఈరోజు ఇంతమంది రావటానికి ఇలాంటి ఒక యూత్ ప్రోగ్రాం, యువ నిర్మాణ ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ వాళ్ళు పెట్టిన 4 ప్రోగ్రాం, ఒక ప్రోగ్రాన్ని మన జిల్లాలో రాబోయే 3 సంవత్సరాల్లో మేము ఒక్కరమే కొన్ని లక్షల మందిని మోటివేట్ చేయగలం, యూత్ని ఎంకరేజ్ చేయగలమని మనందరి చేత అనిపించడానికి ఇంతటి మంచి ప్రోగ్రాం పెట్టారు. మరొక్కసారి మనందరం అభినందిద్దాం ఆయన. కోటిరెడ్డి గారు, సాంబశివరావు గారు, రమణరావు గారు లాంటి మరి మంచి ఇంటలెక్చువల్స్ని, చదువులో బ్రహ్మాండంగా పిల్లల్ని మోటివేట్ చేయగలిగి నిష్ణాతుల్ని
మంచి సుగుణాలతో, మంచి లక్షణాలతో, అవతల వాళ్ళకు కూడా మంచి లక్షణాలు వచ్చేటట్టుగా పిల్లలను మోటివేట్ చేయగలిగే కొద్ది మంది మాత్రమే కృష్ణా జిల్లాలో మీకు అందుబాటులో ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి కెరియర్ గైడెన్స్ చెప్పిస్తే పిల్లలు ఎవరు ఎనరు. 40 మందికి పాఠం చెప్పగలిగే టీచర్లో 100కి 99 మంది మాస్కి కెరియర్ గైడెన్స్ చెప్పడానికి పనికిరారు. ఇవన్నీ అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కెరియర్ గైడెన్స్ సూట్ కారు. కాబట్టి కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందికి, అన్ని వర్గాల వారికి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలంటే దానికి నాలెడ్జ్ కావాలి, పిల్లల్ని ఇన్స్పైర్ చేసే శక్తి కావాలి, ఆ రకమైన స్పిరిట్ కావాలి ముందు అసలు. కాబట్టి ఆ రకంగా మేమందరం కోటిరెడ్డి గారు లాంటి వ్యక్తుల సర్వీసెస్ ఉపయోగించి రాబోయే 3 సంవత్సరాల్లో మిర్యాల వెంకటేశ్వర గారి టైంలో, నివృత్తరావు గారి టైంలో, అలాగే ఉపేంద్ర గారి టైంలో ఈ ఎంకరేజింగ్ యూత్ ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల మంది కాదు కొన్ని లక్షల మంది యూత్ని ప్రోత్సహిస్తాం లైన్ ద్వారా అని ఎంతమంది మాటిస్తారు ఇక్కడికి వచ్చిన వారు? మేమందరం ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తాం, ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తామని ఎంతమంది మాటిస్తారు? మరొక్కసారి ఇంకా ఎక్సలెంట్. ఈ ప్రోగ్రాం పెట్టిన పర్పస్ ఇదండి. ఇవాళ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసి, శనివారం కాబట్టి కొంతమందికి టిఫిన్, కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసి ఇవాళ 500 మందిని ఇక్కడ పిలిపించి 4 కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం రాబోయే 3 సంవత్సరాలకి అది లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ సభకి యొక్క అర్థం అది. మీరందరూ ఈ రకంగా ఆయనకి ఆ రెస్పాన్స్ ఇచ్చినందుకు హెడ్స్ ఆఫ్. ఒక్కసారి మరి మనస్ఫూర్తిగా మనం మరొక్కసారి కోటిరెడ్డి గారిని అభినందిద్దాం.